అని ఇక్కడ కూడా కాదు. అందుకే ఈ రోజు నేను జాదు అనమాట. అయితే మీరు రకరకాల పేరు పెట్టుకోవచ్చు కానీ అంటే ఇప్పుడు అంత హార్డ్ కోర్ ఫెలోస్ని కూడా అట్లా వెళ్ళి ఇట్లా ఇప్పుడు బీజేపీలో చాలా సీనియర్ మోస్ట్ పీపుల్ ఉన్నారు కదా, వాళ్ళ వల్ల కానిది నిన్నగాక మొన్న వెళ్ళిన రమేష్ వల్ల అవుతుందంటే ఖచ్చితంగా జానతనం ఉంటేనే కదా. ఒకటి రెండు విషయాలు చెప్పాలి మీకు. పార్లమెంటు 370 బిల్లు వచ్చింది. అవును, 370 బిల్లు వచ్చినప్పుడు ఒక 5 సార్లు రాజ్యసభ కాంగ్రెస్లో, 2 సార్లు పిసిసి ప్రెసిడెంట్ అస్సాం కథను, 5 సార్లు రాజ్యసభ అంటే సామాన్యం కాదు కాంగ్రెస్ అంతే కదా, కంటిన్యూగా. ఒకసారి లోక్సభ మెంబర్, ఒకసారి ఎమ్మెల్యే మినిస్టరు, కాంగ్రెస్ లో రాజ్యసభలో చీఫ్ విప్. 370లో మనకు అతను సపోర్ట్ చేస్తే బాగుంటుంది కదా, అతను కొంచెం మంచివాడు కదా, నువ్వు మాట్లాడన్నారు. 24 hours లో అతన్ని మేనేజ్ కదా కన్విన్స్ చేశారు, ఈ దేశానికి మంచి బిల్లు ఇది, నీలాంటి వాళ్ళు దీనికి ఉండాలి, దీనికి సపోర్ట్ చేయాలంటే ఆయన కన్విన్స్ అయిపోయి 370కి మా పార్టీ వ్యతిరేకంగా ఉంది, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి రిజైన్ చేసేసాడు. ఇప్పుడు ఏమయ్యాడు అతను? మళ్ళీ రాజ్యసభ అయిపోయి బీజేపీలో ఉన్నాడు. మరి అదేగా అంటే అతనికి 5 సార్లు రాజ్యసభ వచ్చింది, కొత్త కాదు రాజ్యసభ. అంటే రాజ్యసభ రావటం కాదు, మళ్ళీ వస్తుందా లేదనే దాని మీద ఉంది. కానీ నాకు 5 సార్లు ఇచ్చారు అనే గ్రాటిట్యూడ్ ఇప్పుడు ఎవరికి తెచ్చింది? అది నేను అనేది. మా కొడుకు ఎంగేజ్మెంట్లో ఆయన మా అబ్బాయిని కలిసేదానికి వచ్చాడు. మన్మోహన్ సింగ్ దిగుతున్నాడు. మన్మోహన్ సింగ్ లాంటోడు రమేష్ నీకు మాట ఇచ్చాడు, నీ పని జరిగింది, కాంగ్రెస్ లో ఉంటే నీకు రాజ్యసభ వచ్చేది కాదు, ఇప్పుడు తక్కువ అయిపోయినాయని మన్మోహన్ సింగ్ లాంటోడు నువ్వు ఎందుకు పోయినావు అని అనలా. అదే మరి నేను అనేది. ఇప్పుడు నేను అంత కూడా అదే కదా, 5 సార్లు కాంగ్రెస్ ఇచ్చింది బాగానే ఉంది. ఆ కృతజ్ఞత కన్నా 6వసారి వస్తుందా రాదనేది అతనికి ప్రశ్న. మీరు అట్లా అనుకోవచ్చు. నేను 370కి అట్రాక్ట్ అయిపోయి దేశానికి మంచి జరుగుతుందేమని వచ్చినాడేమో అనుకున్నా. అదేముందిలే, ఇక్కడ మొన్నటిదాకా తెలంగాణ బంగారు తెలంగాణ బ్యాచ్ లాగా అయ్యేముంది, అది ఆర్గ్యుమెంట్ ఎట్టన్నా చేయొచ్చు. ఒకటి అది కాదు, లేటెస్ట్ ఇష్యూ చిరంజీవి గారు ఎంత బాగా మాట్లాడారు. నేను అదే అడగబోతున్నా. అసలు మామూలుగా చిరంజీవి ఏంటంటే అట్లా అంటీ ముట్టనట్టుగా ఉంటున్నాడు ఈ మధ్య.